మర్డర్ కేసులో అరెస్ట్ అయిన ఒక అమ్మాయి బయట పబ్లిక్కి ప్రెస్కి మిడిల్ ఫింగర్ చూపిస్తే ఎలా ఉంటుంది? పూణే సియా చేతన్ కేసులో వీరిద్దరు కాకుండా మూడో వ్యక్తి ఉన్నారంటే పోలీసులనే బీరు కావాలని అడిగితే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పూణే సియా చేతన్ కేసు మీరు అందరూ విన్నారు. నేను కూడా గతంలో కొన్ని వీడియోస్లో చెప్పాను. తన ఫియాన్సీని లోహగఢ్ ఫోర్ట్కి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసి చంపేయడం, అది ఆ రోజు జరిగినటువంటి కుట్ర కాదు, ముందుగానే ప్లాన్ చేసుకో. పర్టికులర్గా ఫలానా టైంలో కొండ మీదకి తీసుకువెళ్ళి తోసేయడం, కాలు జారి పడిపోయాడని చెప్పి అందరినీ నమ్మించడం, అలా ప్లాన్ చేసుకున్నటువంటి ఆ ప్లానింగ్ ఫెయిల్ అయింది. కేతన్ అగర్వాల్ని సియా గోయల్ హత్య చేసింది అనే విషయం బయట ప్రపంచానికి తెలుసు. ఎలా తెలిసింది అంటే, దూరంగా ఓ వ్యక్తి హుడీ టీషర్ట్ వేసుకొని తిరగడం. ఆ ఫుటేజ్ చూసిన పోలీసులు సియా గోయల్ని విచారిస్తే ఆమె విషయం అంతా చెప్పింది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్, గతంలో కూడా ప్రెగ్నెంట్ అయింది, అబార్షన్ చేయించు. అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు తీసుకెళ్తుంటే ప్రెస్, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఆమెని కామన్గా ఎందుకు ఇలా జరిగిందని అడిగే ప్రయత్నం చేస్తారు. అలా అడుగుతున్నప్పుడు మిడిల్ ఫింగర్ చూపిస్తే ఏంటి దాని అర్థం? ఏం పీక్కుంటారో పీక్కోండి, బెయిల్ మీద నేను బయటకు వస్తాను, నన్ను ఏం చేయలేరురా మీరు అని అంటుంది. అలా మాట్లాడుతున్న ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలి అంటే కాస్త నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళల గురించి మనం ఎప్పుడు కాస్త గౌరవంగా మాట్లాడాలి. కానీ ఈమె మహిళ అయి ఉండి ఇలా మాట్లాడడానికి కారణం, ఫస్ట్ ఆమె మైండ్ సెట్ ఎలా ఉంది? మతిస్థిమితం ఉందా లేదా మానసిక రోగిన? మానసిక రోగి అయితేనే అలా చేస్తారు. ఎందుకు అంటున్నానంటే నేను ఈ మాట, తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేము అనే విషయం తెలివైన వ్యక్తులకు తెలుస్తుంది. మర్డర్ చేయడం అనేది నేరం అనే విషయం ప్రతి ఒక్క వ్యక్తికి తెలుస్తుంది. ఎంత పిచ్చోడైనా ఒక వ్యక్తిని చంపడం నేరం అనే విషయం తెలుసు. హత్య చేయడం నేరం, పాపం అనే విషయం తెలిసిన వ్యక్తి ఎవ్వరు కూడా ఇంత దారుణానికి పాల్పడరు. కానీ ఆమె పాల్పడింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె మైండ్ సెట్ కరెక్ట్గా లేదు, మానసిక రోగిగా కన్సిడర్ చేయొచ్చు. అలానే తన బాయ్ ఫ్రెండ్తో ఎఫైర్ నడుపుతూనే డబ్బున్న వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోవడం, ఈ పాయింట్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఆమె మైండ్ సెట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే డబ్బున్న వ్యక్తితో పెళ్లికి ఒప్పుకొని ఆల్రెడీ అతని దగ్గర ₹1,00,00,000 తీసుకొని చేతన్కి ఇచ్చింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఫియాన్సీ దగ్గర డబ్బులు తీసుకొని బాయ్ ఫ్రెండ్కి ఇచ్చింది. ఈ విషయాన్ని కూడా మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఆమె పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అలానే పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా తప్పు చేశాను అనే అటువంటి బాధ లేకుండా, నాకు బియర్ తాగే అలవాటు ఉంది, ఇవ్వండి, నా మైండ్ సరిగా లేదు అని అడుగుతుందంటే ఆ మహిళ సిచ్యువేషన్ ఏంటి? గతంలో ఆమె ఆల్కహాలిక్ పర్సన్, ఆల్కహాల్కి అలవాటు పడినటువంటి మహిళ. సో ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులోనూ ఈ కేసు ఫియాన్సీని చంపాననేటువంటి ఆలోచన, వీటన్నిటితో ఆమె మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బియర్ కావాలని అడుగుతుంది. అంటే ఏం జరుగుతోంది ఈ విషయంలో? మీరు తప్పెవరిది అని నన్ను అడిగితే నేను ఖచ్చితంగా పేరెంట్స్ అనే చెప్తాను. ఎందుకంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పిల్లలను పెంచే విధానం వారి జీవితం మీద ప్రభావం చూపుతుంది, మరొకరి జీవితాన్ని ఆగం చేస్తుంది. అలా ఆమె జీవితం మీద ప్రభావం చూపడమే కాకుండా కేతన్ అగర్వాల్ జీవితాన్ని డిస్ట్రాయ్ చేసింది. ఒకరి లైఫ్ని ఒకరు నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? ఎవరికి ఉంది? అలాంటి హక్కు ఒకరి లైఫ్ మీద ఒకరికి ఉండదు. కానీ మనం ఒకరి లైఫ్లోకి వెళ్ళి చొరబడి తీసుకున్నప్పుడు అతని లైఫ్ని నాశనం చేసే రైట్స్ ఎవరికి లేవు. సరే, లైఫ్ని నాశనం చేసావు, కానీ అతని ప్రాణాలతో లేకుండా చేసావు. అతనికి బట్టతల ఉందను, నత్తెను, వేరే వంకలు చూపిస్తున్న నీవు అతన్ని ఎలా మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యావు. సరే, అతనికి బట్టతల, నత్తి ఉంది అని నీకు అనిపించినప్పుడు పూర్తిగా అతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. పైగా తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటే, వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం కంటే చంపేయడమే ఈజీ అని చెప్తే తన మైండ్ సెట్ ఏంటి? ఒక క్రూయల్ క్రిమినల్ మైండ్ సెట్. అలానే తల్లిదండ్రులను ఒప్పించడం కంటే, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళని బ్రతిమలాడడం కంటే కేతన్ అగర్వాల్ని చంపేయడమే సేఫ్ అని భావించినటువంటి ఒక మహిళ. సభ్య సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నిత్యం మనం చూస్తున్నటువంటి కేసులు. భర్తని హత్య చేసి బాత్రూంలో టైల్స్ కింద పాతి పెట్టేసింది ఓ మహిళ. నేను యూపీ ఆగ్రా గురించి ఒక వీడియో చేశాను. భర్తను హత్య చేసి డ్రమ్ములో పెట్టేసిన మహిళ. అక్రమ సంబంధానికి అడ్డం వస్తున్నాడని కన్న కొడుకుని చంపేసిన మహిళ. ప్రియుడితో ఉండడం కోసం బిడ్డని ప్రియుడి చేత హత్య చేయించిన మహిళ. రీసెంట్ వీడియోస్. అంటే ఒకప్పుడు తప్పు చేస్తే పురుషుడు అనేవారు, అక్రమ సంబంధం పెట్టుకుంటే పురుషుడు అనేవారు. కానీ ఇవాళ మహిళలు అంతలా దిగజారిపోయారు. కొంతమంది మహిళలు, పర్టికులర్గా నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది మహిళలు. అంటే జనరేషన్ మారుతుందనే, ఫ్రీడమ్ దొరికిందనే, సోషల్ మీడియా ఉందనే, లేదా న్యాయస్థానాలు, చట్టాలు వారికి అనుకూలంగా మారాయని చాలామంది ఫెమినిస్టులు మహిళల కోసం పోరాడుతున్నారు. తప్పు కాదు. అణిచివేయబడుతున్నటువంటి మహిళల కోసం పోరాడడం, వారికి న్యాయం చేయడం అనేది ఎలాంటి అనుమానం లేనటువంటి, చేయదగినటువంటి పని. కానీ మరి ఈరోజు కొంతమంది మహిళలు సమాజం పైన,
సమాజంలో ఉన్నటువంటి పురుషులపైన పురుషుల ఆధిక్యాన్ని మేము భరించలేకపోతున్నాం అనే వంకతో, పురుషులు మమ్మల్ని ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదు అనే వంకతో పురుషులను హత్య చేసి హతమార్చుతున్నటువంటి మహిళల గురించి ఏం చెబుదాం. ఈరోజు సమాజంలో క్రైమ్ పెరిగిపోతుంది పురుషుల వల్ల అని చెప్పుకునే కాలం నుంచి క్రైమ్స్ చేస్తుంది మహిళలే అనే కాలానికి వచ్చి దీన్ని కంట్రోల్ చేయడం ఎవరి చేతుల్లో ఉంది? న్యాయ వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ, చట్టాలు, రాజ్యాంగం, మహిళా సాధికారిత, మహిళా సంక్షేమం, ఫెమినిస్టులు ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేయగలరు? అసలు వారి చేతిలో ఉందా? ఒక మహిళ తన స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని ఒక వ్యక్తిని హత్య చేస్తుంటే దాన్ని మార్చగలిగేటువంటి వ్యక్తి ఎవరు? అసలు మార్చడం సాధ్యమయ్యే పనేనా? దీన్ని కంట్రోల్ చేయాలంటే సమాజం ఏం చేయాలి? మహిళలకు ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి? లేదా కౌమార దశ నుంచే వారి ఆలోచనలను మార్చాలి? వారు పుట్టి పెరుగుతున్నటువంటి వాతావరణం వారిపై ప్రభావం చూపుతుందా? సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది? వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి ప్రభుత్వాన్ని అంటే ఎలా? మనం కూడా మార్పు తీసుకురావాలి, ఆ వైపుగా అడుగులు వేయాలి అనుకునే వ్యక్తులకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనమే మార్పు తీసుకొద్దాం అనుకుంటే ఖచ్చితంగా మొదట పేరెంట్స్ మారాలి. మీరు, నేను, లేదా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రభావం చూపుతున్న ప్రతి అంశాన్ని మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. వారు ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఎలా చదువుతున్నారు, స్కూల్లో ఎలా ఉంటున్నారు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారు, ఫ్యామిలీతో ఎలా గడుపుతారు, పర్సనల్గా వాళ్ళకు ఉన్నటువంటి యావిగేషన్స్ ఏంటి, వీటన్నిటి మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం. లేదంటే సమాజంలో సియా గోయల్, చేతన్ లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు, వాళ్ళ మీద కేసులు పెడుతూనే ఉంటాం, సమాజంలో ఎలాంటి మార్పు రాదనేది నా అభిప్రాయం. తప్పు చేసినా నిర్భయంగా, ఎలాంటి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మిడిల్ ఫింగర్ చూపించి ఏం పీక్కుంటారో పీక్కోండి అనే ఎక్స్ప్రెషన్స్ సభ్య సమాజానికి ఇస్తుంటే ఈ మహిళ గురించి మనం ఏం మాట్లాడగలం? నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పాను. మీరేమైనా చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. మన ఛానల్ని యూట్యూబ్ కొత్త వాళ్ళకి రిఫర్ చేస్తూ ఉంటుంది. అలాంటి కొత్త వారికి ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే రిఫర్ చేస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.